పెద్దగా వినండి. అందరికీ వందనాలు. నా పేరు పిసచ్చి చెవు. నేను దేవుని కుమార్ని. నేను చెప్పబోయే వాక్యం సర్వోన్నతిని సమతులు గెలుపు బుట్టతో సమానము. నమ్మకమైన రాయబారి ఔషధంతో సమానము. జ్ఞానగల మాటలు తేనె బట్టుతో సమానము. తేనె చిన్న పెదవు రంగుమైన సుత్తతో సమానము. రాజకోపము సింహజయతో సమానము. గుణమతైన బాల్య ముత్యంతో సమానము. జగ పుట్టించి పుణ్యగల పెంచి కట్టేతో సమానం. అందరికీ వందరు. సత్యవర్ధన్ వచ్చి అంకెల అభ్యాసం చెప్తాడు. అందరికీ వందనాలు. నా పేరు పి సత్యవర్ధన్. నేను దేవుని కుమారుని. నేను చెప్పబోయే వాక్యం అంకెల అభ్యాసం. 1 దేవుడొక్కడే. 2 నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన. 3 యేసుక్రీస్తు ప్రభు గారు 3 రాత్రి పగళ్ళు సమాధిలో ఉన్నారు. 4 సువార్తను రాసిన వారు 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 5 బుద్ధి కలిగిన కన్యకులు 5. 6 దేవుడు తన స్వరూపం ఎందు పోలిక చొప్పున 6వ దినమున నరుని చేశాను. 7 దేవుడు తన పనిని ముగించి 7వ దినమున విశ్రమించను. 8 నవజల్పం 9 ఆత్మఫలాలు 9 10 పదాజ్ఞ. కే రితిక్ వచ్చి అక్షరాల అభ్యాసం చెప్తాడు. అందరికీ వందనాలు. నా పేరు కే రితిక్. నేను దేవుని కుమార్ని. నేను చెప్పబోయే వాక్యం అక్షరాల అభ్యాసము. ఆ అంతము లేని అనంత శక్తిని ప్రేమిద్దాం. ఆ ఆదముల ఆజ్ఞలు నేరకుందాం. ఈ ఇస్సాకు వలె దేవుణ్ణి జ్ఞానిద్దాం. ఈ ఈర్షకు మనం దూరంగా ఉందాం. ఉజ్జావలే కవరపడకూడదు. ఊర్యావలే నమ్మకంగా ఉందాం. దేవుని ప్రేమకు రుజువే ప్రకృతి. ఎజ్రావలే దేవుడు కట్టడలను బోధిద్దాం. ఏలియావలే గొప్ప ప్రార్థనా పరుడుగా ఉందాం. ఐక్యమత్యంతో తండ్రి మనసుకు ఆనందాన్ని ఇద్దాం. ఓనేసం వల్లే బ్రతుకుల మార్పును చూపిద్దాం. ఓర్పు అనే విలువైన భూషణాన్ని ధరిద్దాం. ఐక్యమత్యంతో తండ్రి మనసు అంతం వరకు సాహిత్యం. కిరణ్ తేజ వచ్చి శరీర కార్యాలు చెప్తాడు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ కిరణ్ తేజ. నేను దేవుని కుమారుని. నేను చెప్పే శరీర కార్యములు సృష్టమైనవి. అవేమనగా జారత్వము, పవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషం, కళములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. గలతీ పత్రిక 5:19 వచ్చిన. అందరికీ వందనాలు. ప్రశాంతి వచ్చి క్రైస్తవుని యుద్ధోపకరణాలు చెప్తారు. అందరికీ వందనాలు. నా పేరు ప్రశాంతి. నేను దేవుని కుమార్తెని. నేను చెప్పబోయే వాక్యం క్రైస్తవులైన మనము దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచము ధరించుకో. ఎఫెసీ పత్రిక 6:14 నడుమునకు సత్యము తట్టి నీతి అయిన మైమరువు, పాదములకు సిద్ధ మనసు జోడు, విశ్వాసం డాలు, రక్షణ అయిన శిరస్త్రాణము, దేవుడి వాక్యము ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. ఇప్పుడు ఈ పద్య భావం తెలుసుకుందాం. ఎండమావులు ఎంత పరుగు నీడినా చేతికి అందదు ఒక చుక్క నీరు. మాయలోకము మనిషి దాహము తీర్చిన, చెవులు గల ప్రతి నరుడు వినినగాక. భావం తెలుసుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంలో ఉన్న ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవోపడమమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచిన. అందరికీ ఉన్నారు. అక్స వచ్చి పద్యం భావం చెప్తుంది. అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచిన.